అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. గత ఎన్నికల్లో లేబాకు వెంకట సుబ్బారెడ్డి టీడీపీ ఏజెంట్గా కూర్చోవడంతో వైసీపీ కార్యకర్తలు కక్ష కట్టారు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా దాడులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ సానుభూతిపరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. టీడీపీ పక్క పోయి మా తమ్ముడు బూత్లో కూర్చున్నాడు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు కచ్చి కట్టినారు. కచ్చి కట్టి ఆడే ముగియాలా ఆడే చంపేయాలని ఆ ఊరు మొత్తం కట్టిలు కైపులు అన్ని ఎత్తుకొని వచ్చి చుట్టుపక్కల కాపలా ఉండి చిన్న చేసినారు. ఎక్కడికన్నా పోయినా ఒక చేలలు లేకపోయినా మగోళ్ళకు ఆడోళ్ళకు ఆడోళ్ళు ఎంటబడేది, మాకు దారుణంగా ప్రవర్తించేది, చాల మీద పడేది. మేకలు కాదు ఏ పట్టినా చాల మీద కావాలని వదిలేది. మనం ఏదన్నా ఒక రవ్వ అన్నామనుకో అన్నేటప్పటికి ఈ మాదిరి వచ్చేస్తున్నారు. మీదకి 35 మంది దాకా నా ఇంటి మీద పడి వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా చేసి నా సామాన్లు నట్టం చేసినారు. ఆ దారినిరా నేను చంపేస్తాం, నేను ముగిచేస్తామని కాపలా కాస్తాను. షెట్టల్లో వంకల్లో కూర్చొని నేను చేను దగ్గరికి కూడా పోలేదన్నా. నా చేను కూడా చెడిపోతుంది. నా పరిస్థితి ఇది. నా బిడ్డ నా తమ్ముడికి నా అమ్మకు నాకు పానగండం ఉంది. దయచేసి మీరేం చేస్తారో రక్షించాలా, మమ్మల్ని మాకు న్యాయం చేయాలన్నా.